హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 16 సోమవారాల వ్రతం గురించి తెలుసుకుందాం. 16 సోమవారాల వ్రతం ఎప్పుడు మొదలుపెట్టుకోవాలి? ఏ నియమాలు పాటించాలి? ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వ్రతాన్ని ఎవ్వరైనా చేయొచ్చండి. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరైతే ఈ వ్రతాన్ని చేయవచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, స్త్రీలు, పురుషులు ఎవ్వరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతం చాలా తేలికగా చేసుకోవచ్చు. చాలా తేలికైన వ్రతము. ఫలితం కూడా అపారంగా ఉంటుందండి. చాలా మనం తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు అని చెప్పొచ్చు. అయితే ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది పుట్టమన్ను. మనకు పుట్టమన్ను తీసుకొచ్చుకోవాలి. పుట్టమన్ను మనకిప్పుడు ప్రతి పూజ స్టోర్‌లో దొరుకుతుందండి. ఇలా ప్యాకెట్ రూపంలో పూజ స్టోర్‌కి వెళ్ళి మనం పుట్టమన్ను చక్కగా తీసుకొచ్చుకోవచ్చు. లేదంటే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఇప్పుడు మనకు ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అంటే మనము ఆర్డర్ పెట్టుకొని కూడా మనం ఈ పుట్టమన్ను తీసుకొచ్చుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఎక్కడైనా పుట్టలుంటే ఆ పుట్ట దగ్గరికెళ్ళి కూడా పుట్టమన్ను తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. ఎలానైనా తీసుకొచ్చుకొని ఖచ్చితంగా మనమైతే ఇలా మట్టితోటైతే శివలింగం తయారు చేసుకోవాలండి. పుట్ట మట్టితోటి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్‌లో ఉన్న పొలాలు అట్లాంటి వాటిలో బంకమట్టి కూడా తీసుకొచ్చుకొని మనం ఇలా లింగాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగానైతే పార్థిమ లింగం అయితే తయారు చేసుకోవాలండి. ఇలా పుట్టమన్ను తీసుకొచ్చుకొని పూజకు ఒక గంటన్నర ముందు మనం లింగాన్ని తయారు చేసి పెట్టుకుంటే అభిషేకం చేసినా ఏం చేసినా ఏం కాదు. ఇలా పూజకు గంటన్నర ముందైతే లింగాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనము ఈ వ్రతాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి అంటే ఏ సోమవారమైనా మొదలుపెట్టొచ్చండి. ఏ మాసంలో అయినా ఏ సోమవారం రోజైనా ఎవ్వరైనా మొదలుపెట్టొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కానివారు, స్త్రీలు, పురుషులు ఎవ్వరైనా మొదలుపెట్టొచ్చు. కానీ చాతుర్మాసంలో గనక ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. చాతుర్మాసం అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఈ వ్రతాన్ని 4 నెలలు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. 16 సోమవారాలు అంటే మనకు 4 నెలలు ఉంటాయండి. ఆషాఢ మాస పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా మొదలుపెట్టుకోవచ్చు. కానీ చాతుర్మాసంలో చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ వ్రతాన్ని ఇప్పుడు నియమాలు ఏంటిదంటే ఈ వ్రతం చేసే రోజు ఉప్పు తినకూడదండి. కారం తినకూడదు. తలలో దువ్వుకోకూడదు. అంటే తల దువ్వుకోకూడదు. సోపులు అలాంటివి పెట్టుకొని స్నానం చేయకూడదు. అద్దం చూసుకోకూడదు. ఈ నియమాలను పాటించాలి. అంటే మేము బయటికెళ్తామండి ఉద్యోగరీత్యా అంటే అలాంటి వారు తల దువ్వుకోవచ్చండి. కానీ సోపు అలాంటివి పెట్టుకోకుండా తల దువ్వుకొని అద్దం చూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం వృత్తి అంటే బయటికెళ్ళడం తప్పదు కదా ఉద్యోగరీత్యా. అని వారికి అయితే ఈ నియమం ఏం వర్తించదు. ఇంట్లో ఉన్నవారైతే తల దువ్వుకోకూడదు, అద్దం చూడకూడదు, ఉప్పు తినరాదు, కారం తినరాదు. ఈ నియమాలను పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అంటే ఈ వ్రతం చేసే ముందు రోజు నుండే నాన్ వెజ్ తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ముందు రోజు నుండే ఈ నియమాలు పాటించాలి అండి. బ్రహ్మచర్యం ముందు రోజు నుండే పాటించాలి. నాన్ వెజ్ కూడా ముందు రోజు తినకూడదు. అంటే ఆదివారం రోజు నాన్ వెజ్ తినకూడదు. ఈ నియమాలను పాటించి ఈ వ్రతాన్ని ఆచరించాలండి. చాలా తేలికగా చేసుకోవచ్చండి పూజ. ఏం లేదు. మనం పుట్టమన్ను తీసుకొచ్చుకొని ఇలా శివలింగాన్ని తయారు చేసుకొని పెట్టుకొని ఇంకా ఈ ఈ పూజ మనము పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. సపరేట్ పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు. పూజా మందిరంలో ప్లేస్ ఉందంటే పూజా మందిరంలో చక్కగా చేసుకోండి. ఇంకా కలశం పెట్టాలంటే అది మన ఇష్టం అండి. కలశం పెట్టాలని ఏమీ లేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ పెట్టాలనైతే రూల్ ఏం లేదు. నేనైతే కలశం పెట్టుకోకుండానే ఈ పూజ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ప్లేస్ ఉంటే పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను. నేను ఏ పూజలను ఎక్కువ పూజా మందిరంలోనే చేసుకుంటాను. నాకు పూజా మందిరంలో పార్వతి పరమేశ్వరుడు శివలింగం ఉంది. వాటి ముందర ఈ మట్టితో తయారు చేసి పెట్టుకున్న శివలింగాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. 16 సోమవారాలు చేయాలి. అయితే మధ్యలో ఆటంకం వస్తే ఆ సోమవారం వదిలేసి నెక్స్ట్ సోమవారం కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే కానీ రెండోది ఇప్పుడు మనం మొదలుపెట్టినాక మొదటి రోజు పూజ చేసుకుంటాం కదా! రెండో వారం విఘ్నం రాకుండా చూసుకోవాలి. అంటే రెండో వారం కూడా మనకు పడాలి అండి. 2 వారాలు చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకు ఏదైనా ఆటంకం వస్తే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు. కానీ రెండో వారం అయితే పడేలాగా చూసుకోవాలి. ఇలా లింగాన్ని తయారు చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో
విభూది రాసి పెట్టుకోండి. ఇక్కడ పసుపుతో గౌరీదేవిని, గణపతిని కూడా తయారు చేసుకోవాలండి. ఖచ్చితంగా పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా పసుపు గణపతి గౌరమ్మను కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా దీపపు కుందులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా తేలికగా చేసుకోవచ్చండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. తక్కువ పూజతో ఎక్కువ ప్రతిఫలాన్ని పొందేది ఈ వ్రతం అనే చెప్పొచ్చండి. అసలు ఎలాంటి కష్టమైన తీరిపోతుంది. అంతటి శక్తివంతమైన వ్రతము. సాక్షాత్ పార్వతీదేవే చేసిన వ్రతం అండి. పార్వతీదేవే ఈ వ్రతాన్ని ఆచరించి శివయ్యను భర్తగా పొందింది. అంతటి శక్తివంతమైన వ్రతము. పార్వతీదేవి ఈ లోక కళ్యాణం కోసము పరమశివుని అడుగుతుంది. ఈ లోకంలో ఇంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళ కష్టాలు తీరడానికి ఏదైనా తేలికైన వ్రతం ఉంటే చెప్పు స్వామి, తేలికగా పూజ చేసుకొని అపారమైన ఫలితాన్ని పొందే వ్రతం ఏదైనా ఉంటే ఉపదేశించమని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు, నువ్వు ఏదైనా లోక కళ్యాణ కొరకే అడుగుతావు మాత, నేను చెప్తాను విను అని చెప్పి ఈ వ్రతం గురించి చెప్తాడు. షోడశ వ్రతం ఒకటి ఉంది. దీన్ని చేయడం వల్ల భక్తులకు ఎలాంటి కష్టాలైనా తీరిపోతుందని చెప్తారు. చెప్పి పార్వతీదేవికి గుర్తు చేస్తాడు. తల్లి ఆమెకు గుర్తు ఉంటుంది, కానీ స్వామివారు గురువుల ద్వారా మనకు ఉపదేశించాలని చెప్పి పార్వతీదేవి మనకు శివయ్యతోటి ఈ వ్రతం గురించి చెప్పిస్తుందండి. చాలా చక్కగా ఉంటాయి కథలు చదువుకుంటే తెలుస్తుంది. ఇంక ఈ వ్రతాన్ని సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించిందండి. ఈ వ్రతాన్ని మనము మొదలు పెట్టుకొని వ్రతం చేస్తే మనకు మధ్యలోనే తెలుస్తుంది ఎంత శక్తివంతమైన వ్రతం అనేది. ఎలాంటి కోరికైనండి, భార్య భర్తల మధ్య సఖ్యత, విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసిన వారు ఉన్నారు. శివయ్య ఇచ్చే సంపద అంత ఇంత కాదండి. ఆ పరమశివుడు ఇచ్చే సంపద, ఆ పరమశివుడు ఇచ్చే ఐశ్వర్యం అసలు తరగదండి. తరతరాల వరకు మనకు నిలిచిపోతుంది. అంతటి ఐశ్వర్యం ఇస్తాడు. మనం భక్తి శ్రద్ధలతో కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ పరమశివుడు ఇచ్చే ఐశ్వర్యం అసలు తరగదు. ఆర్థిక ఇబ్బందులు, విడిపోయిన భార్య భర్తలు కూడా, సంతానం లేనివారు, ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. భక్తి శ్రద్ధలతో కనుక ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తే. ఎంతోమంది విడిపోయిన భార్య భర్తలు కలిసిన వారు ఉన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు ఎంతోమంది ఉన్నారండి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది. కానీ లక్ష్మీదేవి సంచలమైన మనస్తత్వం అంటే ఈరోజు ఈ ఇంట్లో ఉంటుంది, రేపు ఆ ఇంటికి వెళ్తుంది. కానీ శివయ్య అట్లా కాదండి. బోలాశంకరుడు. మనం కాస్తన్ని నీళ్లు శివలింగం మీద పోస్తే కూడా చాలండి, సంతోషించి మన కోరికలన్నీ నెరవేరుతాడు. అంతటి బోలాశంకరుడు. ఆ పార్వతి పరమేశ్వరుడు ఇద్దరిని కనుక కొన్ని నియమ నిష్టలతో ఈ 16 సోమవారాల వ్రతం మనం ఆచరిస్తే ఆ శివయ్య ఇచ్చే ఐశ్వర్యము మన తరతరాలకు కూడా తరగకుండా ఇస్తాడంట. అంటే మనకు ఐశ్వర్యం ఒక్కసారి వచ్చిందంటే తరిగిపోదు. అంతటి ఐశ్వర్యం అయితే స్వామివారు ఇస్తాడండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, సంతానం లేనివారు కూడా, సంతానం లేనివారు బాధపడినవారు ఈ 16 సోమవారాలు కనుక చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారం, పిల్లలకు చదువులో మంచి బుద్ధి, మంచి చదువు రావాలి అంటే కూడా ఈ వ్రతం ఆచరిస్తే ఖచ్చితంగా పిల్లలకు మంచి చదువు, మంచి ర్యాంకులు వస్తాయండి. ముఖ్యంగా పెళ్ళి కాని వారు, ఆడవారైనా మగవారైనా ఈ వ్రతం ఆచరిస్తే ఖచ్చితంగా వారికి మంచి భర్త వస్తుంది, మంచి భార్య వస్తుంది. ఈ వ్రతం అంత చాలా తేలికగా చేసుకోవచ్చు. ఏం లేదండి, కొంచెం పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసి పెట్టుకొని కలశం పెట్టడం అవన్నీ ఏం అవసరం లేదు. కొన్ని పువ్వులు తీసుకొచ్చుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని సోడపచాలతో పూజ చేస్తే సరిపోతుంది. అంతేనండి. ఇలా నేనైతే శివలింగం తయారు చేసి పెట్టుకున్నాను. విభూది అక్షంతలతో స్వామివారిని పూజించాలి, పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. ఈ వ్రతం ఉదయమైన సాయంత్రం అని ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ప్రదోష వేళలు చేస్తే చాలా మంచిది. ప్రదోష అంటే సాయంకాలం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా నేను పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. ఇంట్లో ఉన్న శివలింగానికి కూడా నేను పూజ అనేది చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ప్రసాదం అనేది గోధుమ నూకతో ప్రసాదం అనేది చేసుకుంటే మంచిది. మనకు గోధుమ రవ్వ దొరుకుతుంది కదా, ఎరుపు కలర్ ఉంటుంది. ఆ రవ్వతోటి మనము బెల్లము, నెయ్యి, తేనె కలిపి ప్రసాదం చేసుకోవాలి.
ఎర్ర గోధుమ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వతో కూడా మనం ప్రసాదం అనేది చేసుకోవచ్చు. ఏం లేదంటే ఆవు పాలతోటి మనం సిరా చేస్తాం కదా, రవ్వ కేసరి అంటాం, అలా చేసుకొని 3 భాగాలుగా చేయాలి. ఒకటి గోవులకు, ఒకటి భక్తులకు, ఒకటి పూజ చేసిన వారు తినాలి. ఇలా 3 భాగాలుగా ప్రసాదం స్వామివారికి నివేదన చేసి, ఒకటి గోమాతకు పెట్టాలి, ఒకటి ఎవరైనా భక్తులు ఇంటికి వస్తే వారికి పెట్టాలి, ఇంకొకటి పూజ చేసిన వారు తినాలి. ఇలా 3 భాగాలు చేసుకొని ప్రసాదం అనేది నివేదన చేసుకోవాలి. ఇంకా ముందైతే మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేసుకుంటాంగా, గణపతికి పూజ చేసుకొని పసుపు గణపతికి ధూపదీప నైవేద్యాలు చూపించి, ఆ తర్వాత శివయ్యకు షోడోపచార పూజ చేసుకోవాలి. శివయ్యకు అంగ పూజ చేసుకోవాలి, అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని ధూపం వేయాలి. ఇక్కడ ధూపం మైసాచితో ధూపం ఇస్తే చాలా మంచిదండి శివయ్యకు. ఆ విధంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అర్ఘ్యాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. 3 అర్ఘ్యాలు శివయ్యకి ఇవ్వాలి, ఒకటి భవానీ మాతకి ఇవ్వాలి, ఒకటి వినాయకునికి ఇవ్వాలి, ఒకటి కుమారస్వామికి ఇవ్వాలి, ఒకటి నందికేశ్వరునికి ఇవ్వాలి, ఒకటి చండీశ్వరునికి ఇవ్వాలి. ఇలా 8 అర్ఘ్యాలు అయితే స్వామివారికి ఇవ్వాలి. అర్ఘ్యం అంటే ఏం లేదండి, కొన్ని చేతుల అక్షంతలు తీసుకొని శ్లోకం ఉంటుంది, శ్లోకం చదువుకుంటూ నీళ్లను ప్లేట్లకు వదలాలి. అలా 8 సార్లు చేయాలి. 8 అర్ఘ్యాలు స్వామివారికి ఇచ్చుకొని అమ్మవారికి, వినాయకునికి, కుమారస్వామినికి, చండీశ్వరునికి, నందీశ్వరునికి ఇలా అర్ఘ్యాలు ఇచ్చుకొని కథలు ఉంటాయండి, కథలు చదువుకోవాలి. కథలు చాలా బాగుంటాయి. కథలు చదువుకొని అక్షంతలు తీసుకొని కథ చదువుకొని స్వామివారి పాదాల వద్ద అక్షంతలు వేసి మన తలపై వేసుకొని ఇంటిల్లిపాది ఈ అక్షంతలు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని హారతిస్తే సరిపోతుంది. స్వామివారికి హారతి ఇచ్చి కర్పూర హారతి ఇవ్వచ్చు, మంగళ హారతి ఇవ్వచ్చు స్వామివారికి. ఈ విధంగా మొదటి వారము పూజ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ డే మనం ఈ శివలింగాన్ని తీసేయచ్చు. ఇలా మనం 16 వారాలు చేసుకోవాలి. 17వ వారము మనం ఈ 16 లింగాలు చేసినాం కదా, 17వ వారము ఈ 16 లింగాలు పెట్టుకొని ఉద్వాసన అనేది పలకాలి. ఉద్వాసన ఏ విధంగా చెప్పాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలా మనం ప్రతి సోమవారం చేసుకోవాలి. ప్రతి సోమవారము స్వామివారిని ఈ విధంగానే పూజించి ఇంకా నెక్స్ట్ డే ఈ పీఠం అనేది తీసేయచ్చు. పూజ మందిరంలో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు ఆ శివలింగాన్ని అలానే వదిలేయండి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం ఫంగస్ కానీ విరిగిపోవడం అలాంటివి అవుతాయి. కొంచెం ఆరి గట్టి పడిన తర్వాత ఒక డబ్బాల గాలి ధూళి తాకని ప్లేస్లో పూజ మందిరంలో ఒక డబ్బాలో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా 16 లింగాలు చేసుకుంటే మనకి వ్రతం అనేది 4 నెలలు పడుతుందండి. 4 నెలల వరకు శివయ్యను ప్రతి వారము పూజించుకోండి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ఈ పూజ చేసుకుంటే సరిపోతుంది. ఉపవాసం ఉండలేని వారు పాలు పళ్ళు తీసుకోవచ్చు, కానీ ఉప్పు కారము తినకుండా చూసుకోవాలండి. ఈ విధంగా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. చాలా శక్తివంతమైన వ్రతం అండి. అసలు ఈ వ్రతం చేయడం వల్ల ఏ కోరికలు తీరవు అనేది అసలు ఉండదు. అంతటి శక్తివంతమైన వ్రతము ఈ బోలాశంకరుడు అండి. మనం ఎలాంటి కోరిక కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తాడు. ఆ పార్వతి పరమేశ్వరుడు ఈ జగత్కే తల్లిదండ్రులు కదా అండి. మనం కష్టం వచ్చినప్పుడు అమ్మా నాన్నలను ఎలా వేడుకుంటామో అమ్మా నాన్నలు మన వెంట ఎప్పుడు ఉంటారని నమ్మకం లేదు, కానీ ఈ జగత్కే తల్లిదండ్రులైన మన తండ్రులకు, మన తల్లులకు, అందరికీ వీరే తల్లిదండ్రులు కదా. వీరు ఖచ్చితంగా మన కష్టాలను నెరవేరుస్తారండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ చేసుకోండి. గౌరీదేవికి కుంకుమార్చన చేసుకోండి. ఇక్కడ మనం ఉమా మహేశ్వరులుగా పూజ చేస్తాము. ఉమాదేవి అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ చేసుకోండి. చక్కగా కుంకుమను నుదుట ధరించండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ప్రతిరోజు మన మంగళసూత్రాలకు నుదుటిన పెట్టుకుంటే చాలా మంచిదండి. మగవారైతే నుదుట పెట్టుకోండి, ఆడవారైతే మంగళసూత్రాలకు పెట్టుకోండి. పెళ్లి కాని వారు కూడా నుదుటిన పెట్టుకోవచ్చండి. ఇది పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా ఈ వ్రతం చేయొచ్చు. చాలా చక్కటైన వ్రతం అండి. చాలా శక్తివంతమైన వ్రతము. తక్కువ పూజతో ఎక్కువ ప్రతిఫలాన్ని పొందొచ్చండి. తేలికగా చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ పూజ అయితే చేసుకోవచ్చు. స్వామివారికి మారేడు పత్రులతోటి, తెల్లటి పువ్వులతోటి, తెలుపు అక్షంతలు అంటే విభూది కలిపిన అక్షంతలతోటి, విభూదితోటి పూజ అనేది చేసుకోవచ్చు. నేను స్వామివారికి విభూదితోటి అర్చన చేసుకున్నాను, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. ఈ విధంగా మనము పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోటి ఆర్భాటాలకు వెళ్ళకుండా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. నియమాలకు వచ్చేసి అయితే ఒక
ముందు రోజే బ్రహ్మచర్యం పాటించాలండి. ఆదివారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి. సోమవారం వరకు ఉండాలండి. సోమవారం రోజు కూడా నేలపైన పడుకోవాలి. ఉప్పు తినరాదు. నాన్ వెజ్ ఇంట్లో వండకూడదు. అసలు నాన్ వెజ్‌ని మనం టచ్ కూడా చేయకూడదండి. ఈ విధంగా ఈ నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించండి. చాలా చక్కటైన ప్రతిఫలాన్ని పొందండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.